పన్నులేసి తీరుతాను అంటున్నాడు ట్రంప్. ఊరుకునేది లేదు, ఏ దేశాన్ని వదిలేది లేదు, అందరిపై ట్యాక్సులు వేసి తీరుతాను ఖచ్చితంగా అంటున్నాడు. అసలు టారిఫ్ అనేదే నాకు డిక్షనరీలో కనిపించే అందమైన పదం అంటున్నాడు. ఇప్పుడు చెప్పిందే చేస్తున్నాడు. ఆ దేశం ఈ దేశం అని లేదు, అందరిపైన ట్యాక్సులు వరుసపెట్టి వేస్తానంటున్నాడు. కెనడా, మెక్సికో, చైనాలతో మొదలుపెట్టాడు. మరి దీని ప్రభావం మనపై ఎలా ఉంటుంది? ఇప్పటికే రూపాయి 87కు చేరింది. 87 నుంచి ఇంకా ఎంత పడిపోతుందో తెలియని పరిస్థితి. ఇది ఇంకా పడిపోతుందా? టారిఫ్లతో ఎగుమతులపై ఎలాగూ ప్రభావం పడిపోతుంది. రూపాయి విలువ పడిపోతే దిగుమతులు ఎఫెక్ట్ అవుతాయి, దిగుమతులు భారం అవుతాయి. అంటే రానున్నదంతా కష్టకాలమేనా? ఈ ట్రంప్ మామూలోడు కాదు. ఇలాంటి దేశాధినేతలు 50-100 ఏళ్లకు ఒకసారి వస్తారు, ఉన్నంతకాలం అందరికీ మంట పెట్టిపోతారు, అందరినీ ఓ రేంజ్లో వాయించి వెళ్తారు. అన్ని దేశాలపై ఏదో రకంగా గొడవలకే దిగుతున్నాడు ట్రంప్. పనామా కాలువ విషయంలో గొడవ, గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్తో సమస్య, దీంతోపాటు మెక్సికోతో వలసల గొడవ ఉంది, కెనడాతో సమస్య ఉంది, యూరోప్ దేశాలతో మరో గొడవ ఉంది. ఇక చైనాతో ఎట్లాగూ దీర్ఘకాలంగా చైనా అంటూనే ఉంటాడు. ఇట్లా ఎవరిని వదలడం లేదు. ఇప్పుడు అందరిపై, అన్ని దేశాలపై టారిఫ్స్తో విరుచుకుపడతాను అని తేల్చి చెప్తున్నాడు. దాన్ని మొదలుపెట్టేశాడు. ట్రంప్ నిజానికి ఈ విషయాన్ని ఎన్నికల ప్రచారంలోనే చెప్పాడు. దీన్ని సిటిజన్షిప్ అంశంతో మొదలుపెట్టాడు. అసలు అందరికీ సిటిజన్షిప్ ఇవ్వడం ఏంటి, అందరూ అమెరికన్ సిటిజన్స్ అయిపోవడం ఏంటి, నాన్ సెన్స్. ఏదో బానిస పిల్లల కోసం ఈ చట్టం తీసుకొస్తే ఇప్పుడు అర్హత లేని వాళ్ళంతా సిటిజన్స్ అయిపోతున్నారు, ఎక్కడెక్కడి నుంచో అందరు ఇక్కడికే వస్తున్నారు, అమెరికా కోసం ఎగబడుతున్నారు అన్నాడు. దానికి తగ్గట్టే బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఎత్తేసి పేరెంట్స్కి గ్రీన్ కార్డ్ లేదా సిటిజన్షిప్ ఉంటేనే వాళ్ళ పిల్లలకు సిటిజన్షిప్ ఇస్తానని చెప్పాడు. ఇది లక్షల మందిపై ఎఫెక్ట్ చూపుతోంది. అనేక మంది అక్కడ అభద్రతలో బతికే పరిస్థితి ఏర్పడింది. అక్రమ వలసదారులు వెనక్కి రావడాన్ని ఎవరూ తప్పు పట్టకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న వాళ్ళలో కూడా అభద్రత ఏర్పడింది. ఇక దీన్ని పక్కన పెడితే రెండోది, అమెరికన్లకు ట్యాక్సులు లేకుండా చేస్తానన్నాడు. మనోళ్ళు ట్యాక్స్ కట్టడం ఏంటి, మనం ప్రపంచానికి మేలు చేయటం ఏంటి, మన డబ్బుతో ఎవరో లాభపడటం ఏంటి, మన వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి అంటే అమెరికన్ల దగ్గర డబ్బులు ఉండాలి, అమెరికన్లు ఎడాపెడా ఖర్చు చేయగలగాలి తప్ప మనం విదేశాలకు ప్రయోజనకరంగా మారటం ఏంటి అన్నాడు ట్రంప్. దానికి తగ్గట్టే ఫెడరల్ ట్యాక్స్ ఎత్తేస్తాను అని చెప్పాడు. మరి ఫెడరల్ ట్యాక్స్ ఎత్తేస్తే లక్షల కోట్ల ఆదాయం ఆగిపోతుంది కదా, ఆ లోటుని ఎట్లా పూడుస్తావు అని అడిగితే టారిఫ్లు వేస్తానని చెప్పాడు. అంటే ప్రపంచ దేశాల నుండి ముక్కుపిండి వసూలు చేసి ఆ లోటుని పూడుస్తాను అని చెప్తున్నాడు ట్రంప్. ఇప్పుడు అదే చేస్తున్నాడు. కెనడా, మెక్సికోలపై 25% ట్యాక్స్ విధిస్తున్నా అని చెప్పాడు. అంటే అమెరికా దిగుమతి చేసుకునే కెనడా, మెక్సికో వస్తువులపై 25% పన్ను వేస్తాడనమాట. ఇది చైనాపై 10% విధించాడు. రానున్న రోజుల్లో ఇంకెంత పెరుగుతుందో తెలియదు. అసలు ఓవరాల్గా ఈ టారిఫ్ యుద్ధం ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. మరి ట్రంప్ ట్యాక్స్ వేస్తే మిగిలిన దేశాలు ఊరుకుంటాయా? మేము కూడా రివర్స్లో వేస్తాం అని చెప్తున్నాయి ఆ దేశాలు. నిజానికి 30 ఏళ్ల క్రితం దేశాలు ఇట్లా గోడలు కట్టుకుంటూ ఉంటే ఎలా? సరళీకృత ఆర్థిక విధానాలు ఉండాలి, ఎవరు ఎక్కడైనా అమ్ముకోగలిగి ఉండాలి, ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోగలిగి ఉండాలి, అమెరికా కంపెనీలు ప్రపంచంలో ఎక్కడైనా వ్యాపారం చేయగలగాలి అంటూ డంకెల్ ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఆ రోజుల్లోనే ప్రపంచ దేశాల్లో వాటిపై చాలా నిరసనలు జరిగాయి. మన దగ్గర కూడా మన ఉత్పత్తులు, మన పరిశ్రమలు కష్టాల్లో పడతాయని ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గక తప్పని పరిస్థితి అన్ని దేశాలది. మన దగ్గర కూడా గేట్లు తెరిచారు, పెట్టుబడులు వెల్లువెత్తాయి, విదేశీ కంపెనీలు తరలి వచ్చాయి. కానీ అమెరికా ఫ్రీ ట్రేడ్ అంటూ చెప్తూ వచ్చి ఇప్పుడు మాట మార్చేసింది. ఒకసారిగా ట్రంప్ గేమ్ చేంజ్ అంటున్నాడు. ఫ్రీ ట్రేడ్ లేదు, పాడు లేదు, మాకు ప్రయోజనం కలిగేదే చేస్తాం, డాలర్ బలపడేదే చేస్తాం, అమెరికన్ల దగ్గర డబ్బులు మిగిలే పనే చేస్తాం, అన్ని దేశాలు దాన్ని మూసుకొని వినాల్సిందే అంటున్నాడు. నువ్వు టారిఫ్లు వేస్తే మేము ఊరుకుంటామా అని కెనడా, మెక్సికో కూడా అంటున్నాయి. మేము కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ వేస్తాము, సై అంటే సై అంటున్నాయి. మీకు అమెరికా ఫస్ట్ అయితే మాకు కెనడా ఫస్ట్, మెక్సికో ఫస్ట్ కాకూడదా? అయితే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నాయి. దానికి తగ్గట్టే ట్యాక్సులు వేస్తాము అని కూడా ఆ దేశాలు ప్రకటించాయి. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే $155 బిలియన్ ఉత్పత్తులపై కెనడా ఇప్పటికే ట్యాక్స్ వేస్తామని ప్రకటించింది. అది కూడా ట్రంప్ ఎంతైతే చెప్పాడో అంత 25% ఇంపోర్ట్ ట్యాక్స్ వేస్తామని కెనడా క్లారిటీ ఇచ్చేసింది. ఇక చైనా కూడా దీన్ని లైట్ తీసుకోలేదు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో తేల్చుకుంటాము అని చెప్పేసింది. ఇది ఇప్పుడు టారిఫ్స్ విషయంలో ఇప్పటి వరకు ఈ రోజుకున్న పరిస్థితి. అసలు అమెరికా ఎవరి నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటోంది, ఎవరికి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తోంది? ఈ విషయాలను చూస్తే అమెరికా ప్రపంచంలోనే ఎగుమతుల్లో 2వ స్థానంలో ఉన్న దేశం.
వస్తువుల ఎగుమతుల్లో చైనా మొదటి స్థానంలో ఉంటే అమెరికా రెండో స్థానంలో ఉంది. అమెరికా ఎగుమతులు 2022లో $2.1 ట్రిలియన్ ఉన్నాయి. 2023లో ఇది $3.1 ట్రిలియన్ పెరిగింది. ఇది 2024లో ఇంకా పెరుగుంటుంది. అమెరికా ఎగుమతుల్లో ఎక్కువ భాగం కెనడాకి వెళ్తున్నాయి. అంటే దాదాపు 20% కెనడాకే వెళ్తాయి. ఆ తర్వాత స్థానంలో మెక్సికో, చైనా, జపాన్, యూకే దేశాలు ఉన్నాయి. ఇక అమెరికా దిగుమతుల సంగతి చూస్తే అమెరికా ప్రపంచంలోనే లార్జెస్ట్ గూడ్స్ ఇంపోర్టర్. అంటే అమెరికా ఇంపోర్ట్ చేసుకున్నంతగా ప్రపంచంలో ఏ దేశం ఇంపోర్ట్ చేసుకోవటం లేదు. 2022లో ఇది $3.94 ట్రిలియన్ ఉంటే 2023లో ఇది $3.83 ట్రిలియన్ ఉంది. అంటే అమెరికా దిగుమతి చేసుకునేది ఎక్కువగా ఏ దేశాల నుంచి అంటే చైనా నుంచి అమెరికా ఎక్కువ ఉత్పత్తుల్ని ఇంపోర్ట్ చేసుకుంటోంది. చైనా తర్వాత స్థానంలో మెక్సికో, కెనడా, జపాన్, జర్మనీ ఇట్లా ఈ దేశాలు ఉన్నాయి. ఓవరాల్గా అమెరికా ఎగుమతి చేసేదానికంటే దిగుమతి చేసుకునేదే ఎక్కువగా ఉంది. ఈ ట్రేడ్ డెఫిసిట్ పైనే ట్రంప్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ దిగుమతులపై పన్నులు వేసి తీరుతానంటున్నాడు. ఇక మన దేశం విషయానికి వస్తే మనం అమెరికాకి భారీగానే ఎగుమతులు చేస్తున్నాం, కానీ దిగుమతులు తక్కువగా ఉన్నాయి. ఈ డెఫిసిట్ పై కూడా ట్రంప్ మాట్లాడుతున్నాడు. మీరు మాకు చీప్గా ఎగుమతి చేస్తున్నారు, కానీ మా వస్తువులపై మాత్రం మీరు ట్యాక్సులు భారీగా వేస్తున్నారు. అట్లా వేస్తే ఊరుకునేది లేదు, అది కుదరదు ఇక నుంచి అని ట్రంప్ అల్టిమేటం ఇచ్చేశాడు. మనం $118 బిలియన్ వస్తు సేవల్ని 2022లో ఎగుమతి చేస్తే $73 బిలియన్ వస్తు సేవల్ని అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వల్ల ఏం జరుగుతుంది మన దేశానికి లేదా ఇతర దేశాలకి అంటే అక్కడికి దిగుమతి అయ్యే వస్తువులకి, కంపెనీలకి కష్టకాలం మొదలవుతుంది. మన దేశం నుండి వ్యవసాయ ఉత్పత్తులు, నగలు, రిఫైండ్ ఆయిల్, వజ్రాలు, మందులు ఇట్లా రకరకాల వస్తువులు, ఇంకా బట్టలు ఇవి కూడా అమెరికాకు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ యుద్ధం మొదలుపెట్టాడు కాబట్టి వీటిని ఎగుమతి చేసే కంపెనీలకు సమస్య అవుతుంది. డాలర్ బలపడాలి, అమెరికన్ల దగ్గర డబ్బులు ఉండాలి. ఇదే ట్రంప్ టార్గెట్. డాలర్ బలపడుతోంది అంటే మన రూపాయి విలువ పడిపోవటమే. మన రూపాయి కాదు, మిగతా కరెన్సీల పరిస్థితి కూడా ఇట్లానే రకరకాల దశల్లో సమస్యలు ఉంటాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మన రూపాయి విలువ డాలర్తో పోల్చితే 87కు చేరింది. మన పైన ఇప్పటికైతే టారిఫ్ వేయలేదు, కానీ టారిఫ్ కింగ్ ఇండియా అని చెప్పి గతంలో చాలాసార్లు అన్నాడు. నోటితో నవ్వుతూ నొసటితో వెకరించేలాగా భారత్తో వ్యవహరిస్తున్నాడు. ట్రంప్ ఇచ్చిన 3 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై రీసెంట్గా సంతకాలు చేశాడు. చైనాపై 60% వేస్తా అన్నాడు, అందులో 10% వేశాడు. కెనడా, మెక్సికోలపై ఆల్రెడీ వేసేసాడు. ఈ 3 దేశాలే కాదు, యూరోపియన్ యూనియన్ దేశాలను కూడా వదిలేది లేదు అంటున్నాడు. ట్రంప్కి చాలా ఇష్టమైన పదం ఈ టారిఫ్ వార్. మనల్ని టారిఫ్ కింగ్ అన్నాడు. ఇప్పుడు అదే ఎఫెక్ట్కి మన రూపాయి కూడా బలవుతుంది. మన రూపాయి కూడా విలవిల్లాడుతుంది. $87 పడిపోయింది. మరి మన ప్రభుత్వం ఏం చేస్తోంది? దీన్ని ఎలా అడ్డుకోగలదు అంటే ట్రంప్ ఆగ్రహానికి లోనవ్వకుండా ప్రస్తుతానికి చేయాల్సిన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే రీసెంట్ బడ్జెట్లో అమెరికా వస్తువులపై కొన్నింటిపై ట్యాక్సులు తగ్గించారు. అంటే హార్లీ డేవిడ్సన్ బైకులు, అమెరికా నుంచి వచ్చే విస్కీ ఇట్లాంటి వాటిపై ట్యాక్సులు తగ్గించారు. వాటి రేట్లు మన దగ్గర తగ్గే అవకాశం ఉంది. సో ట్రంప్ని ఏదో ప్రసన్నం చేసుకునే ప్రయత్నాన్ని తాత్కాలికంగా చేశారు, కానీ ఇది దీర్ఘకాలికంగా సాగే అవకాశం ఉండదు. మెక్సికో, కెనడా మాత్రం తగ్గేది లేదు అని తేల్చి చెప్తున్నాయి. కెనడా ఏమంటుందంటే అసలు ఇదేం న్యాయం అబ్బా అని అడుగుతోంది. మేము కష్టకాలంలో మీకు తోడుగా ఉన్నాం, ఆఫ్ఘనిస్తాన్ వార్లో మీతో ఉన్నాం, మీ దగ్గర హరికేన్లు వస్తే హెల్ప్ చేశాం, తుఫాన్లు వస్తే హెల్ప్ చేశాం, కానీ ఇప్పుడు మా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులపై టారిఫ్ వేస్తామని మాతో వాణిజ్య యుద్ధానికి తెరలేపుతున్నావు, ఇదేం పద్ధతి అని కెనడా ప్రశ్నిస్తోంది. ఇక మెక్సికో విషయానికి వస్తే మీరు ట్యాక్స్లు ఇస్తే మేము కూడా వేస్తాం అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల దెబ్బకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చెల్లాచెదరవుతున్నాయి. ముఖ్యంగా మనపై భారీ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే డాలర్ బలపడుతున్న కొద్దీ అందరూ డాలర్ వైపు మళ్ళీపోతారు, అందరూ డాలర్ వైపే చూస్తారు. ఇది ఇతర కరెన్సీల విలువపై ప్రభావం చూపుతుంది. ఇక మన దగ్గర నుంచి విదేశీ పెట్టుబడులు తరలి వెళ్ళిపోయే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే డాలర్ బలపడుతోంది అంటే డాలర్ వల్ల లాభం కలుగుతుందంటే పెట్టుబడులు అటే వెళ్తాయి. దాని ఫలితంగా రూపాయి పడిపోతుంది. రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేనంతగా $87కి ఇప్పుడు చేరింది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? అవతలున్నది ట్రంప్ కాబట్టి ఎవరు ఏం చెప్పలేరు. ఇది ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు. ట్రంప్ చాలా క్లియర్గా చెప్పాడు, అమెరికా సిటిజన్లపై ట్యాక్సులు తగ్గిస్తాను, ప్రపంచ దేశాలపై టారిఫ్ వేసి ఆ లోటు పూడ్చుకుంటాను అన్నాడు. దానికి తగ్గట్టే ఇప్పుడు చేస్తున్నాడు. అడుగులు మొదలుపెట్టాడు. 3 దేశాలతో మొదలుపెట్టాడు. ఇంకెన్ని దేశాలకు వెళ్తుందో తెలియదు. టారిఫ్లు ట్రంప్ పెంచితే అక్కడితో ఆగుతుందా? మిగతా దేశాలు కూడా అమెరికా ఉత్పత్తులపై ట్యాక్సులు వేస్తాయి. ఎక్కడ యుద్ధం మొదలైనా బలవంతుడు తక్కువ నష్టపోతాడు, బలహీనుడు ఎక్కువ నష్టపోతాడు. ఇద్దరికీ నష్టం కామనే అయినప్పటికీ బలవంతుడికి ఆ నష్టాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది.
బలహీనుడు ఖచ్చితంగా ఎక్కువ నష్టపోతాడు. ఇప్పుడు జరగబోయేది కూడా ఇదే. ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో అమెరికాతో పాటు బలంగా ఉన్న దేశాలు అంటే ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్న దేశాలు నిలబడతాయి. మిగతా దేశాలు ఖచ్చితంగా ఒడిదుడుకుల్లో పడతాయి. దీని ప్రభావం అమెరికా కన్జ్యూమర్స్పై కూడా పడుతుంది. ఎందుకంటే అమెరికన్లు ఇంపోర్ట్ చేసుకునే వస్తువులపై టారిఫ్ విధిస్తే ఆ వస్తువుల రేట్లు అక్కడ పెరుగుతాయి. విదేశాల నుంచి వస్తున్న వస్తువుల ధరలు అమెరికాలో పెరుగుతాయి కాబట్టి వాటిని కొనటం అక్కడి వాళ్లకు అంత తేలిగ్గా ఉండదు. ఇది ఖచ్చితంగా చెప్పే విషయం. అంటే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ట్యాక్సులు తగ్గించడం వల్ల అమెరికన్ల దగ్గర డబ్బులు మిగలొచ్చు, కానీ వస్తువుల ధరలు పెరుగుతాయి. మధ్యతరగతి అల్పాదాయ వర్గాలపై స్ట్రెస్ పెరుగుతుంది. అంటే చేతిలో డబ్బులున్నా కొనుగోలు శక్తి తగ్గుతుంది. అంటే నెలకు 5-6 వేలు ఆ లోపు, అంటే $2,000-3,000 $4,000 ఆదాయం ఉండే వాళ్ళకి సమస్య పెరుగుతుంది. ఈ మనీ ఫ్లోని నియంత్రించడానికి ఫెడరల్ రిజర్వ్ రంగంలో దిగి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంటుంది. దీని ఫలితంగా డాలర్ బలపడుతుంది. ఇది కూడా మిగతా దేశాల కరెన్సీలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. సో ఇట్లా రూపాయి విలువ తగ్గటం వల్ల ఎగుమతి చేసే వాళ్ళకి మన దగ్గర ఎక్కువ రూపాయలు వస్తాయి. విలువ తగ్గింది కాబట్టి ఎక్కువ సొమ్మొస్తుంది. కానీ దిగుమతులు మాత్రం ఖచ్చితంగా భారం అవుతాయి. ఎగుమతులే కేంద్రంగా నడిచే దేశాలకు తమ కరెన్సీ విలువ తగ్గితే ప్రయోజనం ఉంటుంది. చైనా లాంటి దేశాలకు ఎగుమతులపైనే ఆధారపడిన చైనా దేశాలకు ఇది లాభసాటిగా ఉండొచ్చు. కానీ మనం ఎగుమతి చేసుకునే దానికంటే ఎగుమతి చేసుకునే దానికంటే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. మన ఇంపోర్ట్స్పై ఎక్కువ ఆధారపడి ఉంటాం. కాబట్టి దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా మనపై ఎక్కువ ఉంటుంది. ట్రేడ్ వార్లో చైనాని దెబ్బ కొట్టాలి అని ట్రంప్ అనుకుంటూ ఉండొచ్చుగాక, కానీ దీని ఎఫెక్ట్ మనపై చాలా గట్టిగా పడే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజుకి రూపాయి విలువ 87కు చేరింది. ఇది 90కి చేరుతుందా, 100కి వెళ్తుందా చెప్పే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే అవతల ఉన్నది ట్రంప్ ఎవరి మాట వినడు. ట్రంప్ ఎప్పుడేం చేస్తాడనేది ఎవరు ఊహించలేని పరిస్థితి. సో ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది ఈ రోజుకి ఊహించలేని పరిస్థితి. చాలా దేశాలు దీని గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉంది.